ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్కు ఏ రకంగా చావుదెబ్బ కొట్టిందో రెండో విడత కూడా అదే రకంగా రెండో విడత ఫలితాలను మనం పరిశీలిస్తే అదే రకంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాన్ని దక్కించుకుంటుంది. అంటే రెండేళ్ల రేవంత్ రెడ్డి పాలన విషయంలో గ్రామీణ ప్రాంతాల్లో కొంత పాస్ మార్కులు అంటే 100కు 100 వచ్చాయని చెప్పచ్చు. అయితే రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలే ఈ లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఫలితాలను పరిశీలిస్తే తెలిసిపోతుంది. ఆయన తీసుకున్నటువంటి అంటే రుణమాఫీ కానీ, రేషన్ కార్డుల మంజూరు కానీ, రేషన్ కార్డులపైన సన్నబియ్యం ఈ పథకాలను అమలు చేయడము, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే ప్రైవేటు ఆసుపత్రుల్లో పేద ప్రజలు అంటే రేషన్ కార్డులు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే పేద ప్రజలు చికిత్స వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయం నుంచి అందించేందుకు తీసుకుంటుంది. గతంలో కంటే సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించడం కానీ సీఎంఆర్ఎఫ్ ద్వారా లభించిన వారి సంఖ్య కూడా అధికంగా ఉంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో చాలా ప్రభావం చూపిందని చెప్పచ్చు. అంటే సన్నబియ్యం పథకం ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సందర్భాలు చెప్పింది, సన్నబియ్యం ఇస్తాము, రేషన్ కార్డులకు సంబంధించిన విషయంలో దొడ్డు బియ్యం స్థానంలో ఇస్తామని చెప్పారు. కానీ అమల్లో సాధ్యం కాలేకపోయింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సన్నబియ్యం పథకం అమలు చేయడము గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలు ప్రధానంగా దినసరి కూలీలు, రైతు కూలీలు వీలైతే కొంత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు పలికరని చెప్పచ్చు. అదేవిధంగా సంక్షేమ పథకాల విషయంలో అంటే మహిళలకు సంబంధించినటువంటి ఉచిత బస్సు పథకం అనేది ఇప్పటికీ చెప్తా ఉన్నారు. సుమారుగా 15 కోట్ల మంది రవాణా చేశారు వేరు మార్గాల్లో అని చెప్పేసి ప్రభుత్వం లెక్కలు చెప్తుంది. అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. కానీ ప్రభుత్వం చెప్పేటువంటి లెక్కలు కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా రవాణా సౌకర్యాలను ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయడము, మహిళలను స్వయం సహాయక బృందాలకు సంబంధించిన విషయంలో రుణాలను 0 వడ్డీ రుణాలను అందించడం కానీ, మహిళలను కోటీశ్వరులను చేయాలని సంకల్పంతో వాళ్లకు అంటే వేరువేరు పథకాలు అమలు చేయడం కానీ అంటే ధాన్యం కొనుగోలు కానీ మిగతా అంశాల విషయంలో రైతాంగం పండించినటువంటి పంటల కొనుగోలుకు సంబంధించిన విషయంలో కానీ బస్సులను మహిళలకు అందించి మహిళలను కోటీశ్వరం చేయాలి, వాళ్ళను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి, మహిళలు ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళు 10 మందికి ఉపాధి కల్పించే విధంగా చూడాలని ఏదైతే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందో ఆ పథకాలన్నీ కూడా ఇక్కడ ఈ ఎన్నికలకు సంబంధించిన విషయంలో కొంత ప్రజలు మద్దతు ఇచ్చారు. మహిళలు ఆదరించి కాంగ్రెస్ పార్టీని అక్కడి తీర్చుకుని చెప్పచ్చు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ పథకాల విషయంలో కానీ మిగతా అంశాల విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు లభించిందని చెప్పొచ్చు. ప్రధానంగా పరిశీలిస్తే మొదటి విడతకు సంబంధించిన విషయంలో మనము ఇక్కడ పరిశీలిస్తే ప్రభుత్వం కొంతవరకు 3,000 చిల్లర కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయని చెప్తున్నారు మొదటి విడతలో. ఇప్పుడు రెండో విడతలో మనకు వచ్చినటువంటి ఫలితాల ప్రకారం 900 పైచీలకు కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీలను స్వాధీనం చేసుకుంది. దరిదాపుల్లో కూడా బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం అంటే బీఆర్ఎస్ పార్టీ దరిదాపుల్లో కూడా లేకుండా ఉంది. కొన్ని చోట్ల బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో చితకబడింది. ఇక బీజేపీ విషయాన్ని పరిశీలిస్తే బీజేపీ అక్కడ ఇక్కడ ఒక్కొక్క స్థానాన్ని గెలుచుకుంటూ వస్తుంది. కానీ అంతగా ప్రభావం చూపలేకపోతుంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి సంబంధించిన ఎంపీల విషయంలో చూస్తుంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఎంపీలు ఇటు కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, అదేవిధంగా మిగతా మహబూబ్ నగర్ మిగతా నియోజకవర్గాలను పరిశీలించిన చేవెళ్ళ ఈ నియోజకవర్గం పరిశీలిస్తే అయితే కృష్ణమూర్తి ప్రధానంగా చూసుకుంటే బీజేపీ పార్టీ స్వయంకృత అపరాధం వల్ల ఇలాంటిది తెచ్చుకుంది ఏమన్నా అనుకోవాలి. ఎందుకంటే ప్రజా మద్దతును కూడగట్టడంలో బీజేపీ ఎక్కడ వెనుకబడిందంటే ఏం చెప్తారు ప్రధాన కారణం? అంటే బీజేపీ విషయాన్ని పరిశీలిస్తే బీజేపీ ఎన్నికలను అసలు జూబ్లీహిల్స్ ఎన్నికలను కూడా చాలా సీరియస్గా తీసుకోలేదు. కారణం ఏంటంటే ఆ పార్టీ అంతర్గత విభేదాలతో కొంత సతమతం అవుతూ ఉన్నది. ఎప్పుడైతే బండి సంజయ్ని తీసేసి కిషన్ రెడ్డికి ఇచ్చారు, అయితే అది
కొంత ప్రభావం చూపింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పూర్తి స్థాయిలో చితకిల పడిపోయింది. 8 స్థానాలకు పరిమితమైంది. అధికారంలోకి వస్తాము, ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తాము, మేము పూర్తి స్థాయిలో అధికారంలో ఉంటామని చెప్పినటువంటి బీజేపీ బండి సంజయ్ మార్తోటి పూర్తి స్థాయిలో ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా పిసిసి అధ్యక్షుడిగా ఆయన బాధ్యత చేపట్టిన నుంచి బీఆర్ఎస్ మీద రాజీ లేని పోరాటం చేశారు. అది కలిసి వచ్చింది. అంటే బీజేపీ వెనుకబడము, కాంగ్రెస్ కూడా కలిసి వచ్చిందని చెప్పచ్చు. ఇక రెండో అంశం, ఎంపీ ఎన్నికల్లో 8 స్థానాలు గెలిచినటువంటి బీజేపీ మోడీ చరిష్మాతో గెలిచింది. అయితే మోడీ చరిష్మాతో గెలిచినటువంటి ఎంపీలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా అంటే వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము ఉంటున్నాము, ప్రజలకు పూర్తి స్థాయిలో ఉంటాము, ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్తారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి క్షేత్రస్థాయిలో ప్రజలను కలవడం కానీ, కార్యకర్తలను పార్టీ వైపుగా కార్యోన్ముఖులు చేయడం కానీ, కేంద్రంలోని నరేంద్ర మోడీ గ్రామీణ ప్రాంతాలకు గ్రామాలకు ఇచ్చేటువంటి నిధుల విషయంలో ప్రజలకు తెలియజేయడంలో కానీ, ఇటీవల జరిగిన సమావేశంలో కూడా నరేంద్ర మోడీ వీళ్ళకు క్లాస్ తీసుకుని చెప్పేసి సమాచారం. అంటే ఎంపీలకు విషయంలో తెలంగాణ ఏపీ ఎంపీలను మెచ్చుకున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ఎంపీలను క్లాస్ తీసుకున్నారని చెప్పేసి అన్నారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ అనుకున్న స్థాయిలో పటిష్టంగా లేకపోయింది. కారణం ఏంటంటే వాళ్ళగా కొంత తాజాగా మనం పరిశీలిస్తే కరీంనగర్ సంబంధించిన విషయంలో ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ ఈ రకంగా వాళ్ళకు కొంత విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాలను పరిష్కరించుకునే విషయంలో అంతర్గతంగా కొంచెం చర్చించుకునే విషయంలో కూడా పార్టీ నాయకత్వం కూడా ఆ కోణంలో అసలు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. కనీసం కూర్చోబెట్టి మాట్లాడదాం, ఎవరికి ఏంటి, ఏ రకంగా ఇబ్బందులు వస్తున్నాయి, ఎవరికి ఎక్కడ ప్లస్ ఉంది మైనస్ ఉంది, ఎక్కడ మైనస్ ప్లస్ కలిపి మనం సమానం చేద్దామనే ఉద్దేశంతో అధిష్టానం కూడా ఆలోచన చేయకపోవడం కూడా కొంత బీజేపీ కలిసి రావట్లేదని చెప్పొచ్చు. జూబ్లీహిల్స్ ఎన్నికల విషయంలో కూడా మొదటి నుంచి అంటే పార్టీ నుంచి సస్పెన్షన్ గురైనటువంటి రాజాసింగ్ ఏదైతే చెప్పారో అదే జరిగింది. ఎన్నికల సందర్భంగా కూడా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా ధర్మపురి అరవింద్ అనేక సందర్భాల్లో అనేక రకాలుగా రాష్ట్ర అధ్యక్షుడికి చురుకలు వేశారు. కానీ ఇవన్నీ కూడా అంటే ఈ లోకల్ బాడీ ఎన్నికల విషయంలో కూడా ఎంపీలు కొంతవరకు ప్రయత్నం చేశారు, కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు చేయలేకపోయారు. పార్టీ అంటే జిల్లా నాయకత్వానికి ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఎంపీలకు, జిల్లా రాష్ట్ర అధ్యక్షుడికి జిల్లా అధ్యక్షులకు, రాష్ట్ర అధ్యక్షుడికి ఎంపీలు ఎమ్మెల్యేలకు ఈ రకంగా అంటే ఒకరికొకరు పొసగకపోవడము, కొంత పార్టీలు నేతల మధ్య విభేదాలు వైషమ్యాలు ఉండడం కూడా కొంత మైనస్ అని చెప్పొచ్చు నాకు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు జరుగుతున్న తీరు కాంగ్రెస్లో కొంత జోష్ నింపింది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇదే హవా కొనసాగించే అవకాశం కనిపిస్తుందా? ఈ యొక్క ఎన్నికలు కాంగ్రెస్కి మరింత ఊపి తెచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అంటే దరిదాపుల్లో కూడా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి బీఆర్ఎస్ కొంత ఆ పార్టీలో విభేదాలు రావడము, బీఆర్ఎస్ కూడా కవితను బయటకు పంపించడము, బయటకు వచ్చినటువంటి కవిత ఇటు కేటీఆర్, హరీష్ వీళ్ళిద్దరిని టార్గెట్గా చేసుకొని మధ్యలో కొంతమంది నాయకులు అంటే జగదీశ్వర్ రెడ్డి కానీ, నిరంజన్ రెడ్డి కానీ ఇట్లాంటి నాయకులను టార్గెట్ చేస్తూ మాట్లాడము, ఈ కవిత వ్యాఖ్యలకు కూడా అధిష్టానం చెప్పకపోవడము, ప్రధానంగా నిన్నటి వరకు అన్నీ తానే వ్యవహరించినటువంటి కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇప్పటికీ బయటకు రాకుండా ఆయన ఏమాత్రం మాట్లాడకుండా పార్టీలో జరుగుతున్న పరిణామాలను కూడా పట్టించుకున్నట్టుగా వ్యవహరించడము, అదేదో నాకు సంబంధం లేదు, అది నా పార్టీ కాదు అనే విధంగా ఆయన వ్యవహరించడము, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశాలుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. కలిసి వచ్చింది కూడా. స్థానిక ఎన్నికలను పరిశీలిస్తే దాదాపుగా ఇప్పుడు 1, 2 ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ గ్రామ పంచాయతీ ఎన్నికలను మనం పరిశీలిస్తే దాదాపుగా 5,000 పైచీలకు గ్రామ పంచాయతీలు బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. దీంట్లో 8,000 పైచీలు, 8,500 దాదాపుగా 8,400 పైచీలకు ఉన్నాయి ఎన్నికలైనటువంటి గ్రామ పంచాయతీలు. దాంట్లో సుమారుగా 5,000 గ్రామ పంచాయతీలు, మొదటి విడతలో 3,600, ఇప్పటికీ సుమారుగా 1,900, 1000 వరకు కొంత వచ్చాయి. ఇంకా కొంత కౌంటింగ్ అవుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో మనం చెప్పలేకపోతున్నాము. అంటే సుమారుగా 5,000 గ్రామ పంచాయతీలను అధికార పార్టీ చేజెక్కించుకుంది. అంటే బీఆర్ఎస్ కనీసం 2,000 గ్రామ పంచాయతీ కూడా అధికారంలోకి రాలేకపోయింది. వచ్చిన ఈ సర్పంచ్లు అంటే గుర్తులు లేకుండా ఉన్నటువంటి సర్పంచ్లు ఎంతకాలం పార్టీలో ఉంటారు, బీఆర్ఎస్ నట్టు పెట్టుకుని ఉంటారనే విషయం కూడా
కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది నాకు. అయితే చివరిగా ఇక మూడవ విడతలో కూడా ఈ యొక్క ట్రెండ్స్ కొనసాగే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఇక్కడే గ్రామీణ ప్రాంతాలు అంటే జిల్లాల వారీగా డివిజన్ చేసి ఇటు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా పోలింగ్ ఇబ్బంది కాకుండా చూసినటువంటి అంటే ఎన్నికలను సజావుగా నిర్వహించాలని ఈసీ ఒక్కొక్క జిల్లాను రెండు పార్ట్లు 3 పార్ట్లు చేసుకుని ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఆ రకంగా చేసుకున్నారు. అంటే ఒక జిల్లాలో ఒకసారి వచ్చినటువంటి ఆ ప్రభావం ఆ జిల్లా వ్యాప్తంగా ఉంటుందని మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఫలితాలు కూడా థర్డ్ ఫేజ్లోనే సేమ్ ఇదే స్థాయిలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉండేవి. థ్యాంక్ యూ కృష్ణమూర్తి.